మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. మరి ద్వాదశ రాశులలో ఇప్పుడు సింహరాశి మరి యొక్క 6వ నెలలో జూన్ లో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీరికి సప్తమ శని ఉండడం చేత వీరి భార్యకు కానీ లేదా భార్యాభర్తలలో ఎడబాటు కానీ లేదా హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ వచ్చే సమస్యలు అయితే ఉన్నవి. 10వ స్థానంలో గురువు ఉన్నాడు, చాలా మంచి స్థానము. గురువు అదేవిధంగా సూర్యుడు కలిసి ఉండడము, రవి గురువులు ఇద్దరూ కూడా కలిసి ఉండడము మీకు 10వ స్థానంలో ఎంతో కూడా అద్భుతము. గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నా లేదా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కోసం ఏదైనా ఎదురు చూస్తున్నా కూడా ఇది సరైనటువంటి సమయము. ఏమైనా అప్లై కావచ్చును అలాంటిది. మరి మరొక మాట ఏమిటి అంటే, మీరు చేసేటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో అందులోనే బాగుంటుంది. మీరు ఇంకేదో ఎక్స్పెక్టేషన్ వల్ల వేరే ఇంకేదైనా జాబ్కు వెళ్తే బాగుంటుందేమో, ఈ జాబ్ కాక మరేదైనా చూసుకుంటే రూపాయి హైక్ పెరుగుతుందేమో అనేటువంటి ఆలోచన మాత్రము విరమించుకోండి. ఉన్న దాంట్లోనే చేసుకోండి. ఇంత జాబు లేదు అనేటువంటి సందర్భంలో ఏ విధంగా ఉండే అనేటువంటి విషయాన్ని మీరు ఊహించుకొని ఉన్నదే శ్రీరామ రక్షగా ముందుకు వెళ్ళండి. మరి యొక్క సింహరాశి వారికి ఒకసారి చూసుకున్నట్టయితే రవి గురువులు ఇద్దరూ కూడా శుభులు. ఏ పని చేసినా అవలీలగా నెరవేరేటువంటి పరిస్థితి ఉన్నది. వృత్తిలో ఆకర్షణీయమైనటువంటి మార్పులు గోచరిస్తున్నవి. వ్యవహారమందు చురుకుదనము, మంచి ఉద్యోగము, ప్రమోషన్లు, వ్యాపారమందు చక్కటి లాభాలు, కొత్త పెట్టుబడులు పెట్టుట, ఇంకా మనస్సుకు నచ్చినటువంటి వస్తువులు కొనుక్కోవడం కావచ్చును, విదేశీ ప్రయాణాలు చేయడం కావచ్చును, కుటుంబంలో అందరికీ కూడా చక్కటి ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి పరిస్థితి, భూగృహ ప్రయత్నాలలో కొంతవరకు అనుకూలము అయినటువంటి వాతావరణం ఉన్నది. శని వల్ల బాగా జాగ్రత్త మాత్రం అవసరం. ఎందుకంటే సప్తమ శని గనక తప్పకుండా కొన్ని ఇబ్బందులు అయితే పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ యొక్క సూర్యుడు కూడా 10వ స్థానంలో ఉన్నాడు, మంచిదే ఒకందుకు. మరి యొక్క కుజుడు మాత్రము ఏమిటి అంటే, మీకు మీ యొక్క జన్మ లగ్నానికి 9వ స్థానానికి రాబోతూ ఉన్నాడు. కుజుడు 9వ స్థానంలో ఉంటే కొంత మైనస్ వాతావరణం అయితే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అది ఎలాంటిది అంటే, వ్యవహారంలో మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో అందులో మైనస్ వాతావరణం ఉండడం కానీ, అధికారుల నుండి సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితి కానీ, స్థాన చలనం ఉన్నది, ఆరోగ్య క్షీణత కూడా గోచరిస్తూ ఉన్నది. ఇంకా కుజుడు ఎక్స్ట్రా లుక్స్ ద్వారా మీ యొక్క 12వ స్థానం మీద కూడా, అంటే కర్కాటక రాశి, కర్కాటక లగ్నం మీద కూడా చూపు పడుతూ ఉన్నది. ఏది? కుజుడు మేషంలో నుండి 4వ స్థానం కర్కాటకం అవుతున్నది. 4వ స్థానము మీకు 12వ స్థానంగా చెప్పడం ఉన్నది. మరి మీకు 12వ స్థానంలో కుజుని యొక్క లుక్స్ పడడం చేత స్థానచలనము, శరీరక శ్రమ, అదేవిధంగా అనుకోని అవమానాలు, అధిక వ్యయము, నేత్ర సంబంధ రోగాలు, అకారణ కలహాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయితే కనబడుతున్నది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క కుజుని చూపు మరలా కూడా తను కుజుడు ఉన్నటువంటి స్థానం నుండి 4, 7, 8 స్థానాలను ప్రేరేపిస్తాడు. మరి యొక్క సింహరాశికి 12వ స్థానము 4వ స్థానం అయితే, మరి 3వ స్థానం వచ్చేసి తుల అవుతుంది. 4 అంటే థర్డ్ 3. సింహరాశి వారికి సంబంధించి అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములతో కానీ ఏమైనా గొడవ ఏర్పడేటువంటి సందర్భంలో కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. డబ్బు లావాదేవీలలో కాస్త ఇచ్చినటువంటి సమయానికి డబ్బు ఇవ్వడం కానీ, లేదా ఒకవేళ గొడవ అయ్యేటువంటి సందర్భంలో కొంచెము అణిగి మణిగి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మరి మీ 4వ స్థానం మీద కూడా ఈ యొక్క కుజుడు చూపు ఉండటం చేత యంత్ర సంబంధిత ప్రయాణాలు అయితే ఉన్నవి. యంత్ర సంబంధిత ప్రయాణాలు, గాయాలు, ఇంకా దుష్టులతో కలహాలు, శరీరక శ్రమ, కార్య విఘ్నము, కాస్త స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కూడా గోచరిస్తూ ఉన్నవి. మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారికి తప్పకుండా కూడా ఈ యొక్క కుజుడు బాగా లేడు అని చెప్పుకోవచ్చును. కనుక మీరు కుజ సంబంధిత దానాలు కానీ ఏమైనా కూడా చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మరి యొక్క సూర్యుడు 10వ స్థానంలో ఉన్నాడు, మీ రాశికి అధిపతి కనుక చక్కటి ఉద్యోగము, సంఘంలో గౌరవ మర్యాదలు కావచ్చును. అన్ని ఎలా అంటే అలాగా తప్పకుండా కూడా ఈ యొక్క సూర్యుడు ఇచ్చేటువంటి విధంగానైతే ఉన్నాడు. మరి యొక్క బుధుడు కూడా ఇక్కడ సూర్యునితో, అదేవిధంగా గురువుతో, అదేవిధంగా శుక్రునితో కలిసి ఉన్నాడు.
మరి యొక్క బుధుడు మీకు 10వ స్థానంలో ఉండడం చేత కాస్త అలసత్వము కానీ అదేవిధంగా చివాట్లు ఇంకా చూసుకున్నట్టయితే అపకీర్తి ఇంకా అసౌఖ్యము విపరీత సంతాపంలో కొద్దిపాటి ప్రశాంతత దొరికేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క శుక్రుడు కూడా 10వ స్థానంలో ఉన్నాడు కనుక వస్తునాశనాలు ఉన్నాయి, కాస్త బలహీనత ఉన్నది, ఇంకా స్త్రీ మూలక ఇబ్బందులు, ఉద్యోగ భ్రష్టత ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. కనుక తప్పకుండా కూడా సింహరాశి వారు ఈ యొక్క కుజ సంబంధిత గోధుమ ఏమిటి కుజునికి మనకు కందులు కావచ్చును, అదే విధంగా బుధునికి పెసర్లు, శుక్రునికి బొబ్బేర్లు చక్కగా కూడా దానం చేసుకొని ఈ యొక్క 40-45 రోజులు మంచి ఫలితాలను పొందండి. ఆల్ ద బెస్ట్.